పట్టిసీమతో గోదావరి కృష్ణా జలాలతో అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు కూటమి నేతలు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం అని కొనియాడారు. ఈవేళ కోట్లాది క్యూసెక్కుల వరద నీరు బంగాళాఖాతంలో గోదావరి నుండి కలిసిపోతుంది. ఒక పక్క, మరొక పక్క కృష్ణమ్మ చెంతన డెల్టా నేలలు బీటల వారి రాయలసీమ కరువు రక్కసల్లో చిక్కుకున్నటువంటి స్థితిలో అటువంటి గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు కట్టే లోపుగా వినియోగించుకోవాలనేటువంటి ఒక విజన్తో, ముందు చూపుతో గోదావరి నీటిని పట్టి సీమకు అందించడమే పట్టిసీమ ఆ రూపకల్పన చేసినటువంటి మహనీయులు మనందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అనగానే సత్యప్రసాద్ గారు కూర్చొని నా చెవులు కొరుకుతున్నారు. ఏంటి ఈ కార్యక్రమము, రామానాయుడు గారు మంచినీళ్ళు కూడా పెట్టలేదు అని. నేను చెప్పా, ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉందంటే మంత్రులకి ఎమ్మెల్యేకి సపర్యలు చేసే ప్రభుత్వం కాదు, అన్నదాతకి సాగునీరు అందించే దాని మీద దృష్టి పెట్టే ప్రభుత్వం ఉంది. మనకు నీళ్లు లేకపోతే ఉంది, అన్నదాతల మొహంలో సంతోషం చూడండి. ఎక్కడో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి అందిస్తారంటే అవునవునవును మన ముఖ్యమంత్రి గారు అని అనగాని గారు అనుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేశారు. ఒక 1300 కోట్లలో 11 నెలల సమయంలో సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది పట్టిసీమ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపే కాదు, ఆయన యొక్క విజన్. ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక అంబాసిడర్ బ్రాండ్ అనేది ఏదన్నా ఉందంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో, ఈ దగాపడ్డ రాష్ట్రంలో ఏకైక విజన్ అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి నాయకుడికి మనం అందరం వారసులుగా ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఇవాళ కృష్ణా డెల్టాకి పేరు గుర్తుకొస్తే రకరకాలుగా చెప్తారు అందరూ, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పులిచింతల కార్యక్రమం జరిగింది, మళ్ళీ పట్టిసీమ కార్యక్రమం కూడా జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. దార్శనికుని ముందు చూపు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఈ ఎల్నినో పరిస్థితుల్లో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పైన ఎగువనున్న ప్రాజెక్టులు నిండి కింద నీళ్లు లేని పరిస్థితులు చూసాం. కానీ పైన ఎక్కడా నీళ్లు లేకుండా కేవలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చిట్ట చివరిదైనటువంటి మన ప్రకాశం బ్యారేజ్కి మటుకు నీళ్లుండి ఈరోజు 12 లక్షల డెల్టాకి నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే ఆ మహానుభావుడి ముందు చూపు. ఆనాటు మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు ఆకాంక్షించిన నదుల అనుసంధాన కార్యక్రమం భారతదేశంలో చేసి చూపించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ అంటే కాదు ఒట్టిసీమ అని ప్రచారం చేసిన దుర్మార్గులకి అది ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత ఆయన నాటిన మొక్క ఫలాలు ఈరోజు ఏమందుతున్నాయో మీరందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. అది విమర్శలు చేసిన కళ్ళుండి చూడలేని కబోదులకి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమమే ఒక చక్కటి ఉదాహరణ.